అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీరేం మాట్లాడరేంటి? అంటే యశోద కోర్టులో చెప్పినవన్నీ అబద్ధాలంటావా ఊర్మిళ? అదే కదా నేను చెప్తున్నది. ఆ యశోద క్యారెక్టర్ మంచిది కాదు. అది ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకొని ఇక్కడ నా గురించి తెలుసుకొని నా మీద నింద వేసింది. తను వేసినవన్నీ ఆరోపణలని, ఆ ఆరోపణలు లాయర్ని అడ్డం పెట్టుకొని నిజాలుగా మార్చి నాకు శిక్ష పడేలా చేసింది. సరే, ఆ యశోద చెప్పింది నిజమే అనుకుందాం. యశోదకి నువ్వు అత్తయ్యవని, భద్రాచలం మావయ్య అని హరి ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు. తను గర్భవతిగా ఉన్న 9 నెలలు మాత్రం తనకి ఏమీ గుర్తులేదంట. అలా ఎలా కుదురుతుంది? గతం మర్చిపోతే పూర్తిగా మర్చిపోవాలి. గతం గుర్తొస్తే మొత్తం గుర్తుకు రావాలి. అలా కాకుండా ఈ 9 నెలలు మాత్రమే మర్చిపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఇలా జరగడం అనేది 100కి 100 పాళ్ళు అసంభవం. అది ఎవరితోనో కడుపు చేయించుకున్న మాట నిజం. ఆ నిందని నా మీదికి వెయ్యాలనేది కూడా నిజం. మీ అందరి ముందు తను పతివ్రత అని నిరూపించుకోవడానికి నీ కొడుకు ముందు నటించింది. హరివిఠల్ని బుట్టలో వేసుకుని ఈ ఇంటి కోడలవ్వాలని చూస్తోంది. జాగ్రత్త, నీ కొడుకు జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. మరి కోర్టులో నీ దగ్గరున్న పాప తన పాపేనని ఎవిడెన్స్తో సహా ప్రూవ్ అయింది కదా? మీకు అలాంటి ఎవిడెన్స్లు నేను 100 తీసుకొస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి చాలు. అంతెందుకు, హరి విఠల్ నా కొడుకని ఎల్లుండి కల్లా మీకు ప్రూఫ్ తెచ్చివ్వమంటారా? కాగితాల్లో ఉన్న ప్రూఫ్స్ని ఈ రోజుల్లో నమ్మడానికి వీల్లేదు. అరక్షణంలో 1,00,000 కాగితాలు పుట్టించొచ్చు. దయచేసి మీరు ఆ యశోదన్ని నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. మీరు యశోదన్ని నమ్మడం వల్ల నాకు పోయేదేమీ లేదు. నేను ఇంత దూరం వచ్చి యశోద గురించి చెప్తున్నాను అంటే అందుకు ఒకటే కారణం, నువ్వు నాకు దగ్గరయ్యావని. నీకు నీ కొడుక్కి ఎలాంటి అన్యాయం జరగకూడదన్న బాధతోనే నేను ఇక్కడికి వచ్చాను. అర్థం చేసుకొని ఆ యశోదని ఈ ఇంటి దరిదాపుల్లోకి రానివ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను. వస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీ కొడుక్కి 4-5 మంచి సంబంధాలు చూశాను. వాటిల్లో ఏదో ఒకటి ఫైనల్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. త్వరలో హరివిఠల్కి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండండి. చాలా థ్యాంక్స్. వస్తాను. ఏం ఆలోచిస్తున్నావు దాక్షాయిని? ఊర్మిళ చెప్పేవన్నీ వింటుంటే తను చెప్పినవన్నీ నిజాలనిపిస్తున్నాయండి. ఆ యశోద ఎంత నాటకం ఆడుతుందో అర్థమవుతుంది. ఇంతలోనే నీ మనసు మార్చేసుకున్నావు దాక్షాయిని? నేను మార్చుకోవడం కాదండి, ఊర్మిళ నా కళ్ళు తెరిపించింది. నేను హరివిఠల్ బాధపడతాడన్న ఉద్దేశంతో
తొందరపడి నిర్ణయం తీసుకున్నానని నాకిప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు దాక్షాయని? ఆ యశోదన్ రానివ్వండి, నిలదీస్తాను. ఏమని? నేను అడగాల్సిందేదో నేను అడుగుతాను కదా, మీరు వదిలేయండి. ఎక్కడ డాక్టర్? అదిగో అక్కడే. నువ్వెప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలన్నా ఇక్కడికొచ్చే మాట్లాడుకోవాలి. లోపల పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నువ్వెంతసేపు మాట్లాడుకున్నా ఎవ్వరూ ఏమీ అడగరు. అలాగే మేడం, థ్యాంక్ యూ. నీ ఫోన్ మాట్లాడడం అయ్యాక నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. అలాగే మేడం. మేడం, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసుకోవాలి. ప్రైవసీ కావాలి. అలాగే, యూ క్యారీ ఆన్. ఏంటి హరి ఫోన్ కలవడం లేదు? ఈ మధ్యలో మేడం కూడా ఇంత మంచి శాంపిల్ని పట్టుకోలేదు. ఇప్పుడు కానీ నేను ఈ అమ్మాయి ఫోటోని మేడంకి పంపిస్తే మేడం ఇంప్రెస్ అవుతుంది, నన్ను మెచ్చుకుంటుంది, నేను ఊహించలేనంత బహుమతిస్తుంది. ఇంత మంచి శాంపిల్ని ఫోన్లో పంపిస్తే ఏం బాగుంటుంది? డైరెక్ట్గా మేడం దగ్గరికెళ్ళి ఈ అమ్మాయిని చూపించి మేడం దగ్గర మార్కులు కొట్టేస్తాను. మేడం నేను ఊహించలేనంత బహుమతిస్తుంది. హరి, నేనే నీకు నార్మల్ కాల్ చేస్తున్నాను, ఇంతలో నువ్వే కాల్ చేసావు. నీకెప్పటి నుంచో కాల్ ట్రై చేస్తున్నాను, నీ ఫోన్ కలవట్లేదేంటి? అంతా ఓకేనా? ఐ ఓకే? ఓకే హరి, ఇక్కడ సిగ్నల్స్ లేవు, జామర్స్ పెట్టారు. వాట్? అంతా నీకు వివరంగా చెప్తాను. లొకేషన్ సెండ్ చేస్తాను, నువ్వు ఇక్కడికి రా హరి. నీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. నువ్వే కాదు, నేను నీతో మాట్లాడాలి. వస్తున్నాను. అలాగే హరి. ఏంటి నీరజ, పాప ఏడుస్తోంది? పాలు పట్టించావా? పట్టించానమ్మా. ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు. పాలేమైనా అరగలేదేమో. అమ్మా, నీ వర్కింగ్ కావలేదా? అయిపోయిందమ్మా. ఈ ఒక్క ఫైల్ చెక్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత మనం షాపింగ్కి వెళ్ళొచ్చు. అలాగే అమ్మా. అవును, షాపింగ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? నీ ఇష్టం మమ్మీ, నువ్వెక్కడంటే అక్కడే. మేమేం అనుకోలేదు. మరి సంజయ్ ఎక్కడా? పైన రెడీ అవుతున్నాడు. అవునా, సరే. మేడం, వైశాలి ఇంటి దాకా వచ్చిందేంటి? అక్కడ ఏదైనా ప్రాబ్లంగా ఉందా ఏంటి? ఏంటి వైశాలి, ఇంటికొచ్చావు? ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? డబ్బులు ఏవైనా కావాలా? డబ్బులు కాదు మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. హాస్పిటల్కి సంబంధించిందా లేకపోతే పర్సనలా? హాస్పిటల్కి సంబంధించిందే మేడం. సరే నీరజ, పాప ఏడుస్తుంది, నువ్వు లోపలికి తీసుకెళ్ళు. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. డాక్టర్తో హాస్పిటల్ విషయమైతే నా ముందే మాట్లాడొచ్చు కదా. ఎందుకమ్మా అంత పర్సనల్గా లోపలికి పంపించి మాట్లాడతానంటుంది? అసలు అమ్మ ఈ మధ్య ఏంటో అర్థం కావట్లేదు. వెళ్ళమ్మా.
వెళ్తాను. ఏంటి వైశాలి, ఎప్పుడు ఇంటి దాకా రాని దానివి ఫస్ట్ టైం ఇంటికొచ్చావు? ఏం మాట్లాడాలి? శాంపిల్ గురించి మేడం. శాంపిలా? ఎక్కడిది? మేడం, ఈరోజు మన హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. ఉమ్, తనెందుకో మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది. తనకి రెస్ట్ కావాలని చెప్పినా మన హాస్పిటల్లోనే కొన్ని రోజులు ఉంటానని చెప్పింది మేడం. సరే అని అడ్మిట్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఈ మధ్యకాలంలో మనం అలాంటి శాంపిల్ని ఇప్పటిదాకా కలెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయిది ఏ ఊరు? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయిది ఇక్కడే హైదరాబాద్ పక్కన ఏదో పల్లెటూరంట మేడం. తనకి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. తనొక అనాథ. ఇప్పుడిక్కడే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుందంట. ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. ఆ విషయంలో తను ఎక్కువగా భయపడుతూ ఉంది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? ఉంది మేడం. నాకు సెండ్ చేయి. ఓకే మేడం. ఆ అమ్మాయికి అన్ని టెస్టులు చేసావా? అన్ని టెస్టులు చేశాను మేడం. అన్నీ నార్మల్గానే వచ్చాయి. ఆ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆ అమ్మాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదు మేడం. వెరీ గుడ్. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించా? అవును మేడం, ఈ అమ్మాయి గురించే. ఏమైంది మేడం? ఈ అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉందా? ఉంది మేడం. తనకి రూమ్ కూడా అలర్ట్ చేశాను. సరే, నేనిప్పుడే నీతో పాటు వస్తాను. ఒక్క నిమిషం ఉండు. నీరజా, నీరజా! వస్తున్నాను. అమ్మా, నువ్వు సంజయ్ షాపింగ్కి వెళ్ళండి. నాకు అర్జెంట్ పనుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అర్జెంట్ పనుందని ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? అసలే లోపల పాప ఏడుస్తోంది. నీకు ఏ పనులు లేవు అంటేనే కదా ఈరోజు షాపింగ్ పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా ఇలా? అది కాదమ్మా. ఏంటమ్మా మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది? మన హాస్పిటల్లో డాక్టర్... చూడండి డాక్టర్, మీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే మా మమ్మీ ఇప్పుడు రాదు. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదు నీరజా, అర్థం చేసుకో. చాలా అర్జెంట్ పనుందమ్మా. అమ్మా, ఈ ప్రపంచంలో నీకు నాకంటే హంసిని కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అంటావు కదా, అవునా కదా? నాకు మీ ఇద్దరు తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ మాట నేను ఎప్పటికీ చెప్తానమ్మా. మరి మా ఇద్దరి కంటే ఇంపార్టెంట్ పని ఏముందమ్మా? నువ్వీరోజు మాతో ఇప్పుడు రాకపోతే హంసిని బర్త్డే పార్టీ కూడా నేను చేయను. నువ్వసలు మాకు టైమే ఇవ్వట్లేదమ్మా. టైం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పర్సనల్ పనుల మీద వెళ్తున్నావు. ఈ రోజు నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటే వీల్లేదు, అంతే. నేనిప్పుడు నీరజతో వెళ్ళకపోతే నీరజ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఏవేవో ఆలోచించేలా ఉంది. సరే నీరజ, నువ్వు కొంచెం లోపలికెళ్ళు. నేను వైశాలితో మాట్లాడి పంపించొస్తాను. వైశాలి, నువ్వు వెళ్ళగానే దానికొక మత్తు టాబ్లెట్ ఇచ్చి దాన్ని పడుకోబెట్టేసాయి. ఆ తర్వాత మన సీక్రెట్ గదిలోకి తీసుకొని వెళ్ళి దాన్ని లాక్ చేయి. నేను ఈవినింగ్ కల్లా హాస్పిటల్కి వస్తాను. అది మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు. పొరపాటును కానీ మిస్ అయిందంటే నిన్ను చంపేస్తాను. వెళ్ళు. నేను అనవసరంగా ఆ అమ్మాయి గురించి చెప్పడానికి ఇంత దూరం వచ్చినట్టున్నాను. ఆ అమ్మాయి మిస్ అయితే నా చావు నేనే కొని తెచ్చుకున్న దాన్ని అవుతాను. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. మేఘాల పల్లకిలోనా, మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల
కురిసిన హరివిల్లా ఏంటి హరి కొత్తగా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా, చాలా క్యూట్గా బాబు బొమ్మలా ఉన్నావు అనుకో. ఇప్పుడు నేనున్న పరిస్థితికి నేను బాగున్నానా లేదా నా గ్లామర్ గురించి మాట్లాడుకోవడం అంత అవసరమా చెప్పు? ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే ఆ అమ్మాయి అందంగా ఉన్నా నువ్వు అందంగా ఉన్నావని చెప్పలేని పరిస్థితి ఏ మగాడికి రాకూడదు. హరి ప్లీజ్. ఆ, సరే సరే సరే, ఈ హాస్పిటల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ ఊర్మిళ చాలా తెలివిగలది హరి. ఎక్కడా లేని రూల్స్ అన్నీ ఈ హాస్పిటల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఏ చిన్న సౌండ్ రాకూడదంట. రేడియేషన్స్ వస్తాయని జామర్లు పెట్టేశారు. ఆల్మోస్ట్ 60-70% ఇక్కడున్న వాళ్ళందరూ గర్భిణీ స్త్రీలే. వాళ్లలో 50% పైగా కోమా స్టేజ్లో ఉన్నవాళ్లే. మిగతా 20% బయట నుంచి చూపించుకుంటున్న వాళ్ళు. ఇదంతా మనం పోలీసులకి చెప్పినా యూజ్ ఏమీ ఉండదని నాకు అర్థమైంది. కాకపోతే మనం ఇక్కడున్నామని ఆ ఊర్మిళకి తెలిసేలోపు మనం ఏదో ఒకటి చేయాలి హరి. నిజమే యశోద, మనకి ఎవిడెన్స్ దొరకాలి. ఆ ఎవిడెన్స్ అనేది ఊర్మిళకి బాగా దగ్గరైన మనుషుల నుంచి మాత్రమే మనం సంపాదించగలం. నువ్వెప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలన్నా ఇక్కడికొచ్చే మాట్లాడుకోవాలి. హరి, ఇక్కడ నాతో ఒక డాక్టర్ చాలా బాగా మాట్లాడుతోంది. ఇక్కడ నా పేరుని మహాలక్ష్మి అని రాశాను. మెల్లగా ఆవిడతో పరిచయం పెంచుకుని ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతాను. వీలైనంత త్వరగా ఆ పని కంప్లీట్ చేయ యశోద. అలాగే హరి. అన్నట్టు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? గెస్ చేయి. పాప నా దగ్గరికి తీసుకురావడానికి ఏదైనా మంచి ప్లాన్ ఆలోచించావా? కాదు. మరి ఇంకేంటి సర్ప్రైజు? మీ అత్తయ్య నిన్ను రమ్మంది. అదే అమ్మ తల్లి, మా అమ్మ నిన్ను తీసుకురమ్మంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు, నార్మల్గానే రమ్మంది. నీతో మాట్లాడాలంట. ఏం మాట్లాడుతున్నావు హరి? అత్తయ్య నాతో మాట్లాడడం ఏంటి? నన్ను రమ్మనడం ఏంటి? నేను నిజమే చెప్తున్నాను, మా అమ్మే నిన్ను తీసుకురమ్మంది. నువ్వు ఇంకేం ఆలోచించకు, పద వెళ్దాం. బ్యాగ్ ఇక్కడే ఉంచినా తీసుకురానా? ఇక్కడే ఉంచులే, తర్వాత వచ్చి తీసుకుందాం. మేడం మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? తిను నా ఫ్రెండ్, కొంచెం చిన్న పనుంది, బయటకు వెళ్ళొస్తాము. అలాగే మేడం. పదహారు. నర్స్ చెప్పండి మేడం, లోపల అమ్మాయి ఏమైంది? మేడం, ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో వస్తే ఆ అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళింది. ఓ గాడ్, ఏమైంది మేడం? ఏదైనా ప్రాబ్లమా? అసలు ఎక్కడికి వెళ్లారు? మళ్ళీ ఎప్పుడొస్తానని చెప్పారు? ఎప్పుడొస్తాననేది చెప్పలేదు. తన ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్తున్నానని మళ్ళీ వస్తానని మాత్రం చెప్పింది. ఇప్పుడు ఈ విషయం ఊర్మిళ మేడంకి తెలిస్తే ఏమంటుందో? ఇప్పుడే చెప్పాలా వద్దా? మళ్ళీ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని నన్ను చంపేస్తుందేమో. ఆ అమ్మాయి వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే వెళ్లారు మేడం. మేబీ బయట ఉన్నారేమో. అవునా? మేడం 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 వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? మేడంకి ఫోన్ చేస్తాను. హలో మేడం, ఆ అమ్మాయి తప్పించుకుంది. ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడంట. మేడం, ఆ అమ్మాయి మళ్ళీ వస్తానని చెప్పిందంట. బ్యాగ్ కూడా రూమ్లోనే పెట్టేసింది.
హలో హలో మేడం ఇలా ఫోన్ కట్ చేసిందంటే ఖచ్చితంగా నా మీద కోపంతోనే ఉండుంటుంది. భగవంతుడా, మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికి తిరిగి వచ్చేలా చెయ్యి. దానికి అనుమానం వచ్చి బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయిందా, లేకపోతే ఇంకా దానికి అనుమానం ఏమీ రాలేదా? ఏమే, కొంచెం కాఫీ తీసుకురా, బాగా తలనొప్పిగా ఉంది. మీకు తలనొప్పి మాత్రమే ఉంది, మాకు తల పగిలిపోతుంది. మమ్మల్ని కాసేపు కదిలించకండి. అనవసరమైన వాటి కోసం ఆశపడ్డా, ఆకాశానికి నిచ్చెన వేయాలనుకున్నా లేనిపోని తలనొప్పులే వస్తాయి. ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మీరు బాగుపడతారు, ఆనందంగా ఉంటారు. దేవకి, దేవకి, ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఎందుకు అంతలా రొప్పుతున్నావు? ఆ సైంధవి యశోదని హరివెట్టల్ని ఇంట్లో పెట్టి తగలబెట్టిందట. అసలు అమ్మ యశోదని ఎందుకు పిలిచుంటుంది? యశోద, చెప్పండి అత్తయ్య. నేను మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నీకు గర్భం ఎలా వచ్చిందో, పిల్ల ఎలా పుట్టిందో ఇవేవి నీకు సంవత్సరం పాటు గుర్తులేవంట కదా?